కాకినాడ జిల్లా క్రీడా మైదానం వేదికగా ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్లు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడింగ్, టాయిలెట్స్, లైటింగ్, పిఏ సిస్టమ్, సామ్యానాలు, స్టేజ్, భోజన వసతి సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రతి అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. అందుకు ఆయా శాఖల అధికారులకు విధులు కేటాయించారు. ఈ కార్యక్రమాల దృష్ట్యా కాకినాడలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది క్రీడాకారులు, 200 మంది సహాయక సిబ్బంది పాల్గొంటారు. ఇప్పటికే 18 టీములు కాకినాడ చేరుకున్నాయని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 1 శుక్రవారం సాయంత్రం జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. హాకీ టోర్నీని సమర్థవంతంగా సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ జూలై 30 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు పనిచేస్తుంది. ఈ కంట్రోల్ రూమ్లో 24/7 పద్ధతిలో 3 షిఫ్ట్లలో సంబంధిత శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్కు సెంట్రా సీఈఓ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు భూగర్భ జలశాఖ డీడీ పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. వీరికి సహాయకులుగా ఆయా శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ వెల్లడించారు.